హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు LSWR లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రవి. సో మనం నేర్చుకుంటున్నాము RCC, రైట్ కాన్సెప్ట్ ఛాలెంజ్. రైట్ కాన్సెప్ట్ ఛాలెంజ్లో భాగంగా క్లాస్ 25 డే 25. రైట్, మన టాపిక్ ఏంటంటే ఈరోజు టాపిక్ గాడ్ బ్లెస్. రైట్ ఆర్ రాంగ్? గాడ్ బ్లెస్ అనవచ్చా అనకూడదా? ఎందుకు ఈ ప్రశ్న వచ్చిందంటే, సో డిడ్ యూ నో దాట్? లెట్ మీ ఆస్క్ యూ, డిడ్ యూ నో ద కాన్సెప్ట్? దెర్ ఈస్ సమ్ కాన్సెప్ట్ బిహైండ్ దిస్ గాడ్ బ్లెస్. సో మనం ఇప్పుడు చూడబోతున్నాం, స్టెప్ బై స్టెప్ మనం చూడబోతున్నాం. దాన్ని స్పష్టంగా నేను వివరిస్తాను. దయచేసి మీరు శ్రద్ధగా ఆలకించండి. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొత్త వాళ్ళకి పరిచయం చేయండి. Really, it is very, very useful in this new year. So may God bless you all. I wish you very, very happy new year 2026. Right? Let's get started. So first point చూద్దాం. గమనిక ఏంటంటే, the word God bless, God is third person singular. See, God అనే పదం, ఈ God అనే పదం తప్పనిసరిగా ఎప్పుడూ క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి. తప్పనిసరిగా క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి. ఎక్కువ సింగులర్లు రాస్తూ ఉంటారు. సో తప్పనిసరిగా మాత్రం క్యాపిటల్ లెటర్ మాత్రమే ఉండాలి. రైట్. సో ద వర్డ్ గాడ్ ఈజ్ థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ అంటే అది తృతీయ వ్యక్తి సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి, సో ద వర్బ్ టేక్స్ SRES. వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తుంది. అది రూల్, పక్కా రూల్, పర్ఫెక్ట్ రూల్. రైట్. సో ఆ రూల్ ప్రకారంగా గాడ్ బ్లెస్ అనేది మరి మన రూల్ ప్రకారం చూస్తే మాత్రం ఇక్కడ రాంగ్ అవుతుంది. ఇట్స్ ఎ మిస్టేక్. సో బ్లెస్సెస్ అని రావాలి కదా, బ్లెస్ అని ఎందుకు వచ్చింది, దాని గురించి మనం చూస్తున్నాం. రైట్. సో స్టెప్ బై స్టెప్ నేను వివరించే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా ఆలకించండి, శ్రద్ధగా చూడండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే గాడ్ బ్లెస్సెస్. రైట్. గాడ్ బ్లెస్సెస్ అనేది కరెక్ట్. ఎస్, గాడ్ బ్లెస్సెస్ మనం అనవచ్చు. ఓకే, SRES వచ్చింది, కరెక్ట్. ఓకేనా, దట్ ఈస్ కరెక్ట్. ఇక్కడ మామూలుగా గాడ్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఎస్ కానీ ఈఎస్ కానీ వాడాలి అని అదే రూల్తో ఎస్, గాడ్ బ్లెసెస్ కరెక్ట్. నెక్స్ట్, మే గాడ్ బ్లెస్ యూ. ఇది కూడా 100% కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. రైట్. సో మే గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్, గాడ్ బ్లెస్, ఇది కూడా 100% కరెక్ట్. ఓకే. సో ఈ గాడ్ బ్లెస్ అనే దానికి 100% కరెక్ట్ అని ఎట్లా చెప్తున్నా అంటే, నెక్స్ట్ పాయింట్లో చూద్దాం. మే the word is implied or understood in this third sentence. ఈ థర్డ్ సెంటెన్స్లో మనం క్లియర్గా చూస్తున్నాం కదా. ఈ యొక్క థర్డ్ సెంటెన్స్లో మరి ఈ మే అనే పదం అండర్స్టూడ్ అనమాట. ఇక్కడ దట్ ఈస్ ఇంప్లాయిడ్ ఆర్ అండర్స్టూడ్. సో ఆ కారణంగా సో గాడ్ బ్లెస్ ఈజ్ 100% కరెక్ట్ సెంటెన్స్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. సో ఇక్కడ గాడ్ బ్లెస్ అనే పదం 100% కరెక్ట్. ఎందుకు అంటే ద వర్డ్ మే ఈజ్ ఇంప్లాయిడ్ ఆర్ అండర్స్టూడ్. ఆ యొక్క మే అనే పదము అది లేకపోయినా కానీ ఉన్నట్టుగా మనం అర్థం చేసుకుంటే అప్పుడు థర్డ్ పర్సన్ అది థర్డ్ సెంటెన్స్ 100% కరెక్ట్ అవుతుంది. రైట్. సో మీకు నేను వివరించాను, మరి మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో తెలియపరచండి, నేను ఇంకా వివరంగా చెప్తాను. రైట్. కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం, కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్స్ మనం చూద్దాం, ఇక్కడ నేర్చుకుందాం. సో గాడ్ బ్లెసెస్ అస్ ఆల్. యాక్చువల్గా ఇట్లా గాడ్ బ్లెసెస్ అస్ ఆల్ అని చెప్తే ఓకే, తప్పనిసరిగా దేవుడు దీవించాల్సిందే, దీవించి తీరతాడు అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి అందుకని ఈ SS వాడరు. సో మే గాడ్ బ్లెస్ అస్ ఆల్ అని చెప్పుకుంటే బాగుంటుంది అనమాట. రైట్. సో దిస్ ఆల్సో కరెక్ట్. గాడ్ బ్లెసెస్ అస్ ఆల్. రైట్. నెక్స్ట్, మే గాడ్ బ్లెస్ అస్ ఆల్. దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. దిస్ ఆల్సో కరెక్ట్. సో మే గాడ్ బ్లెస్ అస్ ఆల్. నెక్స్ట్, గాడ్ బ్లెసెస్ దెమ్ ఆల్. ఇక్కడ ఈఎస్ వచ్చింది, ఇక్కడ ఈఎస్ వచ్చింది. సో వాడచ్చు, కానీ రేర్గా వాడతారు. సో తప్పనిసరిగా దేవుడు దీవిస్తాడు, దీవించే తీరతాడు అన్నట్టుగా కానీ, లేకపోతే కొంచెం ఒక కమాండ్ లాగా, ఆర్డర్ లాగా ఉంటుంది. కాబట్టి ఇలా ఈఎస్ వాడరు, మే గాడ్ బ్లెస్ దెమ్ ఆల్. సో మే గాడ్ బ్లెసెస్ ఆల్. ఓకే, గాడ్ బ్లెసెస్ దెమ్ ఆల్, కరెక్ట్. రైట్. నెక్స్ట్, మే గాడ్ బ్లెస్ దెమ్. ఓకే, మే గాడ్ బ్లెస్ యూ ఆల్. సో ఇలా ఇప్పుడు
ఇలా వాడుకోవడం మాత్రం 100% ఉత్తమం అనమాట. ఇది మే గాడ్ బ్లెస్ యు ఆల్, 100% ఉత్తమం ఇది, ఈ విధమైన వాక్యం. నెక్స్ట్, మే గాడ్ బ్లెస్ యూ అబాండెంట్లీ, దేవుడు మిమ్మలను సమృద్ధిగా దీవించుగాక. అబాండెంట్లీ అంటే సమృద్ధిగా, ఫుల్లీ అని అర్థం వస్తుంది అనమాట. అబాండెంట్లీ, మే గాడ్ బ్లెస్ యూ అబాండెంట్లీ, దేవుడు మిమ్మలను సమృద్ధిగా దీవించును కాక. రైట్. సో గాడ్ బ్లెస్ అనేది వాడవచ్చు, 100% వాడవచ్చు. ఎందుకంటే మే అనే పదం అది ఇంప్లైడ్ లేదా అండర్స్టూడ్, అది మనం ఉన్నట్టుగా మనం ఊహించుకోవాలి, అది అండర్స్టూడ్ అనమాట. ఓకే, ఇంపరేటివ్ సెంటెన్స్లో కనుక సో యూ కమ్ హియర్ అను, జస్ట్ యూ గెటప్ అనను, గెటప్ కమ్ హియర్ అంటాం. సో గెటప్ కమ్ హియర్ అన్న పదంలో యూ అనే పదం వాడరు, ఆ యూ అనేది ఇంప్లైడ్ ఆర్ అండర్స్టూడ్. ఇన్ ద సేమ్ మేనర్ గాడ్ బ్లెస్ అనే పదంలో ఇక్కడ గాడ్కు ముందు మే అనే పదం ఇంప్లైడ్ ఆర్ అండర్స్టూడ్. రైట్. సో మీరు కొత్త కాన్సెప్ట్ నేర్చుకున్నాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ, మీకు, మీ కుటుంబానికి, మీ పరివారానికి అందరికీ. రైట్. సో మే గాడ్ బ్లెస్ యూ ఆల్ అబాండెంట్లీ ఇన్ దిస్ న్యూ ఇయర్ 2026. We wish you happy new year 2026. May God bless you all abundantly. Thank you very much.